ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా తీశారు. ఆ సినిమా ప్రేక్షకులకి నచ్చలేదు. అందులో విఎఫ్ఎక్స్ బాలేదని, లేకుంటే సినిమా స్టోరీనే గందరగోళంగా ఉందని, ఇతర అనేక అంశాలు పూర్తి కల్పిత కథ కావడంతో అంతా సెట్ కాలేదని, ఇలా రకరకాల కారణాలతో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆ సినిమా పట్ల అయిష్టతను ప్రదర్శించారు. ఇది ఇప్పుడు జనసేన పార్టీ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. పార్టీ కాబట్టి వాళ్ళ ఇష్టం ఎట్టయినా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారంగా మారిపోతుంది. ప్రభుత్వం కూడా మొత్తం ఈ సినిమా ఏదో రకంగా హిట్ అయ్యింది అని చెప్పేదానికి పూనుకుంటున్నటువంటి వైను విస్మయకరంగా మారుతుంది. సినిమా ప్రైవేటు వ్యవహారం, ప్రైవేటు వాళ్ళు పెట్టుబడి పెడతారు. ప్రైవేటు వాళ్ళు పెట్టుబడి పెట్టిన దాన్ని ఎంత కమ్ముకోవాలో ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది అన్నది పవన్ కళ్యాణ్ ప్రశ్న. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మరి అదే ప్రైవేట్ సినిమా ప్రైవేట్ వ్యక్తులు తీస్తే ఇప్పుడెందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సినిమా ప్రదర్శనలు చేయాలి? సినిమా ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీ భవన్లో ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పిన మాటకి ఇప్పుడు ఆచరిస్తున్న దానికి పొంతనుండదా? ఆంధ్రప్రదేశ్ భవన్ అంటే ఢిల్లీలో రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టేటువంటి కేంద్రం. అలాంటి ఏపీ భవన్లో 2 రోజుల పాటు హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారంటే ఎంతగా అబాసుపాలు చేస్తున్నట్టు. ఆఖరికి సినిమాలు వేసుకోవడానిక ఏపీ భవన్ అనేటువంటి రీతిలో దేశం అందరి దృష్టిలో ఆ పరువు ప్రతిష్ట భంగం కలిగే ప్రమాదం లేదా? వాస్తవానికి ఈ సినిమా ఆరంభం నుంచే అదే రీతిలో సాగుతోంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుదల చాలా యథేచ్ఛగా సాగింది. పైగా టికెట్ రేట్లు పెంచాలంటే ఫిల్మ్ ఛాంబర్ వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందే అని పవన్ కళ్యాణే ఒక రూల్ ఫ్రేమ్ చేశారు. ఆయన తన సినిమాకి ఆ రూల్ని బ్రేక్ చేశారు. తనే రూల్ పెడతారు, తనే బ్రేక్ చేస్తారు. అంటే తనే ఏదైనా చేయొచ్చు, ఎట్టయినా చెప్పొచ్చు, ఏదైనా జరపచ్చు అనేటువంటి చందాన సాగుతున్నట్టు కనిపిస్తుంది. చివరికి ఆ సినిమా ఫైలు తన మంత్రి సినిమాటోగ్రఫీ చూస్తున్నటువంటి కందుల దుర్గేష్ కాకుండా నేరుగా సీఎంకు పంపించాను అంటూ పవన్ కళ్యాణే చెప్పుకున్నారు. అంటే ఆ సినిమాలో నటించినటువంటి ఉప ముఖ్యమంత్రి తనకున్నటువంటి హోదాని ఉపయోగించుకుని నేరుగా ఫైల్ సీఎం దగ్గరికి పంపిస్తే సీఎం యాక్సెప్ట్ చేస్తే రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచేసుకోవడం అధికార దుర్వినియోగం కాదా? ఇది అడ్డగోలుగా తనకున్న అవకాశాన్ని వినియోగించుకోవడం కాదా? ప్రజలు ఓట్లేసి గెలిపించి ప్రజా సంక్షేమం కోసం చూడమంటే తమ సినిమా ఫెయిల్ కాకుండా చూసుకునే బాధ్యతల్లోకి ఉప ముఖ్యమంత్రి దిగిపోయినట్టు అవదా? ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అంటూ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ సెంటర్ను కూడా అదే రీతిలో వాడేశారు. ఇదే ప్రభుత్వం చెప్పింది, విద్యా సంస్థల్లో విద్యాపరమైనటువంటి వ్యవహారాలకి మినహా ఎటువంటి ప్రైవేట్ కార్యకలాపాలకి ఆస్కారమే లేదు, అనుమతి ఇవ్వకూడదు, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు అంటూ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. మరి అలాంటి అధికారిక ఉత్తర్వులు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలోనే డీసీఎంగా ఉన్న నాయకుడు సినిమా ఫంక్షన్ని ఏయూ కాన్వకేషన్ సెంటర్లో ఎట్లా నిర్వహిస్తారు? దానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? అంటే సినిమా టికెట్ ధరల నిర్ణయం నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు అంతా అధికార దుర్వినియోగం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఏపీ భవన్ని కూడా సినిమా ప్రదర్శనల కోసం వాడేసుకోవడం ఏమనాలి? ఇంకా మరింత ఆశ్చర్యం ఏంటంటే మంత్రులు ఆంధ్రప్రదేశ్లో రైతుల పంటల ధరలు తగ్గిపోయినప్పుడు జనసేన మంత్రులకు ఎవ్వరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు. కోకో ధర పడిపోయినా, ఆక్వా రైతు అల్లాడిపోతున్నా, మామిడి రైతు గగ్గోలు పెడుతున్నా, పొగాకు రైతు రోడ్డున పడి విలవెల్లాడిన ఈ మంత్రులకి ఎక్కడ కనీసం కూడా స్పందన లేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు వీరమల్లు సినిమా హిట్ అని చెప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలుగుతుంది కాబట్టి ఆయన ఇమేజ్ని మనమే కాపాడాలి, అవసరమైతే థియేటర్లో జనాన్ని ఊరికినే పంపించైనా టికెట్ ధరలు మీరే పెట్టుకునైనా హాళ్ళు నింపండి అని మంత్రులు టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఆదేశాలు ఇస్తున్నారు. మంత్రి కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గంలో కోకో రైతు గగ్గోలు పెడుతున్నారు. అదే కోకో సాగు నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో కూడా నడుస్తుంది. కానీ ఈ ఇద్దరు మంత్రులకి ఆ రైతుల గోడు కనీసం కూడా పట్టినట్టుగా లేదు. కానీ సినిమా హిట్ కాకపోతే ఏదో అయిపోతుంది, ఇది మన పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అన్నట్టుగా మొత్తంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి సినిమా బెనిఫిట్ షోలో లేకపోతే ఇతర ఫ్రీ షోలో వేసుకుని హాళ్ళు నింపుకోవాల్సిన
పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? అసలు ఇది ఎక్కడి పద్ధతి? ఒక హీరో సినిమా తీస్తే హిట్ అవుద్దో పట్టవుద్దో అది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. లేదు, పార్టీలే నిర్ణయించాలి, ప్రభుత్వమే నిర్ణయించాలి. ప్రభుత్వమే అవసరమైతే సినిమాకి భుజం కాసి భారీగా కలెక్షన్లు రప్పించి అమ్మయ్య హిట్ అయింది అనిపించాలి అనే పద్ధతిలోకి వచ్చేస్తే ఇది ఎక్కడి పోకడా? ఏమనాలి దీన్ని? ఇదే చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని చాటి చెబుతున్నటువంటి తీరు.